తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటలతో పోలింగ్ గడువు ముగియగా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే ఛాన్స్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 82% పోలింగ్ రికార్డ్ అయింది. అర్బన్, రూరల్ సహా అన్ని చోట్ల జోరుగా ఓటింగ్ జరిగింది. ఎండలను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా ఓటు వేశారు తమిళ ఓటర్లు. సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు తొలి గంటల్లోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇటు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే ఓటింగ్ శాతం పెరిగింది, మాకే అనుకూలం అన్నట్టుగా కూడా బీజేపీ క్లెయిమ్ చేసుకుంటోంది. మరోపక్క ఇక్కడ దాదాపు 83% ఓటింగ్ నమోదైంది ఇటు తమిళనాడులో. ఓవరాల్గా మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఇన్పుట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓవరాల్గా 82% పోలింగ్ నమోదు కాగా ఈసారి మాత్రం కేవలం 5 గంటల వరకే 90% పోలింగ్ నమోదైంది. సో దాదాపు 5 నుంచి 6% పోలింగ్ మరింత పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఆల్మోస్ట్ ఇది నియరెస్ట్ 100కు టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఓటర్లు పూర్తి చైతన్యంతో భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. సో ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రతి గంటకు 10% చొప్పున పోలింగ్ నమోదైంది. ఎక్కడ కూడా బ్రేక్ కనిపించలేదు. సో కంటిన్యూస్గా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సో ఆ నేపథ్యంలో ఏకంగా 90% పోలింగ్ కేవలం 5 గంటల వరకు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ శాతం మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇంత భారీ ఎత్తున వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఎప్పుడు కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రాలేదు. సో ఖచ్చితంగా ఇంత ఎత్తున డెఫినెట్గా తరలి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ మార్పుకు ఓటు వేశారు అనేటువంటి ఒక విశ్లేషణ బీజేపీ నాయకులు చేస్తున్నారు. సో ఖచ్చితంగా పెరిగినటువంటి ఓటు శాతం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి అంచనా బీజేపీ నాయకులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే దాదాపుగా చెదురుమదురు ఘటనలు మినహా, ముర్షిదాబాద్ ఘటన మినహా మిగిలిన పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి. దాదాపు 1478 మంది అభ్యర్థులు ఈసారి ఓటర్లు రంగంలో ఉన్నారు. దాదాపు 3.5 కోట్ల మంది ఈ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి క్లియర్గా ఇటు కేంద్ర బలగాలు కూడా దాదాపు 2.5 lakh సెంట్రల్ ఫోర్సెస్ను రంగంలోకి దింపి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించినటువంటి కారణంగా చాలా ముర్షిదాబాద్ ఘటన మినహా మిగిలిన పోలింగ్ 73% ఓవరాల్గా పోలింగ్ నమోదైంది. కానీ ఇప్పుడు 5 గంటల వరకు 82% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూడా భారీ ఎత్తున ఓటింగ్ నమోదవుతుంది. ఇంకా 5 నుంచి 6 గంటలకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం ఇంకా అందుబాటులోకి రావాల్సింది. ఖచ్చితంగా మరికొంత పెరిగేటువంటి అవకాశం. సో 2 రాష్ట్రాల్లో పెరిగినటువంటి పోలింగ్ శాతం ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీకి సంకేతం అనేటువంటి విశ్లేషణ అంచనా చేస్తున్నారు విశ్లేషకులు. థ్యాంక్ యూ వెంకటేష్.